అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినందువల్ల మేము చాలా ఆనందిస్తున్నామండి. కారణం ఏంటంటే ఇందిరాగాంధీ పరిపాలన చేసిన కాడి నుంచి కూడా ఈ ఆలోచన ఎవరికీ లేనంటి ఆలోచన ఆయనకు వచ్చినందువల్ల ధన్యవాదాలు జగన్మోహన్ రావు గారికి చెప్పి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా సిద్ధాంతాన్ని ఆయన తీసుకున్నందుకు నేను కృతజ్ఞులు నేనే కాదు మా దళిత సంఘాలన్నీ కలిపి కృతజ్ఞతలు చెప్పి ఈరోజు ఆయన ఎక్కడ ఏ రూపంలో ఆలోచించినా సరే ఇవాళ దళితులకి కాదు అన్ని విషయాల్లో కూడా ఇల్లు ఇవ్వడానికే కాదు ప్రతి దాన్ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా కావాల్సిన సహాయాన్ని ఇచ్చారు. కరోనాలో కూడా కావాల్సిన మందులు ఏర్పాటు చేసి అన్నీ కూడా బాగు చేశారండి. కానీ ఎవరు ఏ నాయకుడు కూడా ఏం మంత్రులు కూడా చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కనుక ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రని మళ్ళీ ప్రజల్లో అందరిలో కూడా జ్ఞాపకం చేసి అందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయనే మళ్ళీ వీళ్ళందరూ చైతన్యంలో అందరి గుండెల్లో ఉండి మళ్ళీ ఆయనే మళ్ళీ రావాలని నా కోరిక. అలాగేంటంటే ఈరోజు ఈ ఒక ఈ ఈ విజయవాడ మండలంలో ఇటువంటి కార్యక్రమం చేయడం 400 కోట్ల రూపాయలు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చేయడం నెహ్రూ టైం కాడి చూసినప్పుడు కూడా ఇవాటికి ఎప్పుడు కూడా ఈ ఆలోచన రాలేదు. ఈ ఆలోచనలో ఎవరు కూడా పెట్టుకోలేదు. ఎప్పుడూ దళితులు ఎప్పుడు వెనకబడినట్టే చూశారు కానీ తప్ప ముందుకొచ్చే ఆలోచనతో ఎవరు చూడలేదు. ఆనాడు ఇందిరాగాంధీ చూసింది, తర్వాత ఈనాడు జగన్మోహన్ రెడ్డి చూశాడు. అలాగే రాజశేఖర రెడ్డి కూడా చాలామంది హార్ట్ ఆపరేషన్లు కూడా ఆయన సొంత డబ్బును కూడా ఆయన దానం చేసి ఇచ్చాడు. ప్రజలు వినియోగించుకొని ప్రజలు ఆలోచిస్తే ఇవన్నిట్లు కూడా మళ్ళీ ఆయన నిలబెట్టుకోగలుగుతారు. కానీ ప్రజలు తాలూకా నాడి ఒకసారి ఒకరికి మందు తాగేసి చెప్పుకోవడం కాదు, ఆయన చేస్తున్న సహాయం ఎంతవరకు చేశారనేది ఒకసారి లోకం దృష్టిలో ఆలోచించి ఆయనకి మంచి ఆలోచనగా మళ్ళీ చేతితోడు అందిస్తే ముందుకు రాగలుగుతారని నేను కృతజ్ఞత చెప్తున్నాను. నేను సేవా సంఘం జనరల్ సెక్రటరీని, ఆంధ్రప్రదేశ్.